కదా ఎంత దారుణమైన విషయం అండి. యోగివులు చూడు ఎంత మంచి ముచ్చట పెడుతూ హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. ఏదో టూర్కు పోయినట్టు గోవాకో బ్యాంకాకో మయన్మారో లేకపోతే దుబాయ్ పోయినట్టు ఎంత హ్యాపీగా ఈ మంత్రులు హాయిగా నవ్వుతున్నారో చూడు. ఉల్లాసంగా ఉత్సాహంగా అయిపోయింది మా మంత్రుల పని. ఎస్, చాలా బాధాకరమైన విషయం. ఎండుతున్న పంటలు, రైతన్నల ఆత్మహత్యలు, అందని తాగునీళ్లు, మహిళలపై లైంగిక దాడులు, అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు, గురుకులాలలో సమస్యలు, కుప్పగూలిన రియల్ ఎస్టేట్, ఇప్పుడు రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమస్యలు. రేపటి రోజున భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతుండగా దీనికి భిన్నంగా రాష్ట్ర మంత్రులు ఉల్లాసంగా జోకులేసుకుంటూ విరగబడి నవ్వుతూ వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇష్టాగోష్ఠి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దుద్దిల్లా, జూపల్లి విరగబడి నవ్వుతున్న దృశ్యాలు వీడియో ఒకటి వైరల్ అయింది. మరో మంత్రి సీతక్క స్వయంగా కూడా ఈ వీడియోను చిత్రీకరించడం మరో విశేషం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. నేనేమంటున్నానంటే మంత్రులందరికీ సంబంధించి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారండి. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు చేసుకున్న ఒక దరిద్రం. తెలంగాణ ప్రాంత ప్రజలు చేసుకున్న ఏంది అంటే, నా భాషలో చెప్పాలి అంటే మనకై మనమే మన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు అంటాడు. మార్పు వచ్చింది నిజంగానే. కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే ట్యాగ్లైన్ నిజమే, అక్షరాల సత్యం. మార్పు వచ్చింది. ఎక్కడ మార్పు వచ్చింది? ఎవరి దగ్గర మార్పు వచ్చింది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన జీవితాలలో మార్పు వచ్చిందా? వీళ్ళ జీవితాలలో మార్పు వచ్చిందా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కనీసం ధర్నాలు, నిరసనలు కూడా చేయకుండా గాంధీ భవన్లో ఉండే ప్రెస్ మీట్ పెట్టి ఆనాడు ఉన్న వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు, నేడు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒకరి ముఖ్యమంత్రి అయ్యిలు, ఇంకోరు మంత్రులు అయ్యిలు, హ్యాపీగా ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయిన పదవులు ఎవరికి వచ్చినాయి? వీళ్ళకి వచ్చినాయి. కాబట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇంకోటి ఏంది, మనం కష్టపడి పొద్దు నుండి సాయంత్రం వరకు గొడ్డు లెక్క కష్టపడి వచ్చే పైసలల్లో ట్యాక్సీ కడితే వీళ్ళ యొక్క జీతాలు ఇస్తాం, వీళ్ళకు సెక్యూరిటీని ఇస్తాం, వీళ్ళకి వాహనాలు ఇస్తున్నాం, దాంట్లో పెట్రోల్ పోస్తున్నాం, వీళ్ళకి భద్రత కల్పిస్తున్నాం, వీళ్ళకి ఇండ్లు ఇస్తాం. ఇక ఉండరా సంతోషంగా? మీరే ఆలోచించండి. సంతోషంగా ఎందుకు ఉండరు? ఉల్లాసంగా ఉత్సాహంగానే ఉంటారు. వీళ్ళకి ఎందుకు పడతాయి? పంటలు ఎండితే ఏమవుతుంది? వాళ్ళ జీవితాలు ఏమైనా ఆగమైతే, వాళ్ళకి ఏమైనా అల్లకల్లోలం అవుతుందా? ఒక్కొక్కరు వేల కాంట్రాక్ట్లకు సంబంధించి. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? ఏమన్నా వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఇంకా వాళ్ళ చుట్టపొల్లు ఏమైనా చేసుకుంటారు. వాళ్ళకేం సంబంధం అండి? వాళ్ళకి కావాల్సింది అధికారమే పరమావధిగా భావించిలో. అధికారం వచ్చింది, ఉల్లాసంగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఇంకేమన్నా చేస్తారు. తాగునీళ్ళ గురించి వాళ్ళకెందుకు? వాళ్ళకి అడిగితే కిన్లీ బాటిల్ వస్తాయి, లేకపోతే ఇంకా అవసరమైతే పెద్ద పెద్ద బాటిల్ వస్తాయి. నేను చెప్తున్నా కదా, మహిళలపై లైంగిక దాడి జరుగుతుంది, ఏది జరుగుతుంది వాళ్ళకేంది? వాళ్ళు ఏమైనా పట్టించుకునే స్థితిలో ఉన్నారా? వాళ్ళు ఏమైనా ఆలోచించి